ఈ ఉగాది పండుగ చూస్తుంటే నా చిన్నప్పటి రోజులకైతే వెళ్ళిపోయాను. ఈ పండుగ సందర్భంగా మేమైతే మా నానమ్మ విలేజ్ వచ్చామండి. ఇక్కడ జరుగుతున్న జాతర చూస్తుంటే చిన్నప్పటి రోజులన్నీ మళ్ళీ ఒక్కసారిగా గుర్తొస్తున్నాయి. అప్పట్లో ఉగాది అంటే ఎక్సైట్‌మెంట్ వేరే లెవెల్‌లో ఉండేది. కొత్త బట్టలేసుకుని ఫ్రెండ్స్‌తో కలిసి జాతరకెళ్ళడం, అక్కడ టాయ్స్ కొనడం, అప్పుడు లైఫ్ ఎంత సింపుల్‌గా ఉన్నా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే రోజులే మారిపోయాయి. మన లైఫ్‌లో ఎక్కువ బిజీ అయిపోయాం. ఫోన్‌తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ పక్కనున్న మనుషులు కూడా పట్టించుకోవడం మానేసాం. అందుకే ఏమో ఇలాంటి ఫెస్టివల్స్‌ని కొంచెం కొంచెంగా మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. కానీ ఈసారి ఇక్కడికి వచ్చాక ఆ జాతర సౌండ్స్, లైటింగ్స్, ఆ సందడి చూస్తుంటే మళ్ళీ ఆ చిన్నప్పటి జ్ఞాపకాలనైతే ఇస్తున్నాయి. మనం లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా మన సొంత ఊరినైతే మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న మూమెంట్సే మన లైఫ్‌లో బిగ్గెస్ట్ మెమోరీస్‌గా అవుతాయి. అలా అందరం కలిసి ఫెస్టివల్‌ని ఎంజాయ్ చేశాక తిరిగి వెళ్ళిపోయేప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఫెస్టివల్ ఇలా అందరం కలిసి చేసుకొని మంచి మెమోరీస్‌ని క్రియేట్ చేసుకున్నామని ఆనందపడాలో, లేదా అప్పుడే ఫెస్టివల్ అయిపోయింది, అందరం దూరం అయిపోతున్నామని బాధపడాలో అర్థం కాలేదు. మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ కోసం సంవత్సరం అంతా వెయిట్ చేయాలి. మీలో ఎంతమంది ఇలా ఉగాదికి అమ్మమ్మ, నానమ్మ విలేజ్‌కెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు? మీరు కూడా ఇలా చిన్నప్పటి జ్ఞాపకాలను మిస్ అవుతుంటే మీ మెమోరీస్‌ని కామెంట్స్‌లో షేర్ చేయండి. వెళ్తూ వెళ్తూ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.